అరే మేమన్నా గాజులు తొడిగించుకున్నాం అనుకున్నావా అంటాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎంత మాట అన్నాడండి ఈడు అనుకోవాలి మీరు. అంటే గాజులు తొడిగించుకున్న వాళ్ళందరూ ఏంటట, శాతగానోళ్ళని, అందుకని ఒక్కడే పెద్ద వీరుడు శూరుడని ఏమంటాడు, ఏమన్నా గాజులు తొడిగించుకున్నాం అనుకున్నావా అంటాడు. అంటే గాజులు తొడుక్కున్న వాళ్ళందరూ వీక్ అనుకుంటున్నావా? ఒక్కొక్క ఆడోళ్ళు ఉంటారు పైకి కనబడరు కానీ ఎముకలు రాడ్లాగా ఉంటాయి, గుద్దితే చచ్చిపోతావు నువ్వు. అర్థమైందా? కొంతమంది ఆడోళ్ళతో నువ్వు పరిగెత్తలేవు, కొంతమంది ఆడోళ్ళతో నువ్వు పోటీ పడలేవు, కొంతమంది ఆడోళ్ళతో పని కూడా చేయలేవు. ఎండలో మాడిపోయినా మరిగిపోతున్న పొలంలోంచి బయటికి రారాళ్ళు, నువ్వు ఎన్న పూసలా కరిగిపోయి చెట్టు కింద పోయి పడుకుంటావు మూర్చొచ్చేసి 2 గంటలుంటే. ఆ మాత్రానికి దిక్కుమాలిన మగతనం ఎవరికి కావాలా? మగతనం నువ్వు నేను చెప్పుకోవడం తప్ప ఎందుకు పనికిరాదు. అందుకని ఎప్పుడు అలాంటి పనికిమాలి డైలాగులు మాడకూడదు. ఏమని, ఆమె అన్న గాజులు తొడిగించుకున్నావు అనుకున్నావా అని. నువ్వు గాజులు తొడిగించుకోకపోయినా గాజులు తొడిగించుకున్నావిడే నిన్ను అన్నదరా దౌర్భాగ్యుడే అని చెప్పండి. నిన్ను నువ్వు కనుక్కోలేవురా, అలాగని గాజులు తొడుక్కోలేని మీ నాన్న కూడా నిన్ను కనలేదురా, గాజులు తొడుక్కున్న మీ అమ్మే నిన్ను కన్నదరా పనికిమాలినోడా. ఇంకెప్పుడు అలాంటి పనికిమాలిన డైలాగులు చెప్పకరా, అమ్మను అవమానించకరా అని చెప్పండి. మరి అంతేనా కదా? సో అందరం ముఖ్యమే, ఆడేంటి మగేంటి ఎవరి సామర్థ్యం వాళ్ళది. కొంతమంది దిక్కుమాలిన డైలాగులు వేస్తుంటారు, జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళతో.